అన్న నమస్తే. నమస్తే. అన్న ప్రచారం ఎట్లా జరుగుతుందన్న? ప్రచారం ధూమ్గా నడుస్తుంది. ఇప్పుడు కాంపిటీషన్ ఫుల్ ఉన్నది, ధూమ్గా నడుస్తుంది ప్రచారం. అయితే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు మేము ఇచ్చినామని చాలా స్పీడ్ గా దూసిపోతుంది. ప్రతిరోజు ఒక 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం ఉంది. వైరల్ కూడా సోషల్ మీడియాలో చాలా అవుతుంది. మరి ఒక డివిజన్లకు సంబంధించిన పెద్ద పెద్ద లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దాని విషయం మీరేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి ఎవరు చేరుతున్నారు అదే కాదు, బీఆర్ఎస్ కి మాత్రం ప్రజలు ఉన్నారు. కార్యకర్త ఏ కార్యకర్త అయినా అని ఆయన ఒక్కడే పోతున్నాడు. మిగిలిన ప్రజలంతా బీఆర్ఎస్ తోనే ఉన్నారు. కార్యకర్తలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ కి ఒరిగింది ఏం లేదు. ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. బీఆర్ఎస్ గెలిపిస్తామంటున్నారు. మళ్ళా కేసీఆర్ రావాలంటున్నారు. కేసీఆర్ ని బలపరుస్తామంటున్నారు. 100% బీఆర్ఎస్ ఉంటది. కారు దూసుకోపోతున్నది. ఇప్పుడు 4-5 రోజుల్లో నువ్వు ఒరిగింది ఏమి లేదు. నేను పోయినంత మాత్రం కార్యకర్త ప్రజలు వస్తారని సమస్య లేదు. ప్రజల మనసుల్లో నాటుకోపోయింది బీఆర్ఎస్. 100% ఈసారి బీఆర్ఎస్ 100% గెలవబోతుంది. ఇక్కడ శ్రీరామనాథ్ చౌరస్తాలో నిన్న సీఎం గారు చెప్పినట్లు మైనారిటీలకు కాంగ్రెస్ ఉంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ తోనే మైనారిటీలు అనే మాట మాట్లాడారు. దాని గురించి మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు సీఎం, ఈ రాష్ట్రానికి సీఎం. ఆయనకు తెలియదు పాపం. ఎందుకంటే ఆయన తెలియని మాటలు మాట్లాడుతున్నాడు. ఏదో ఓడిపోతామన్న ప్రెస్టేషన్స్ లో ఉన్నాడేమో బహుశా. మాకు ఆ అల్లా ఉన్నాడు, మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు. మీకు ఇలాంటి మాటలు చెప్పడం శోచనీయము. నేను దీన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే ముస్లింల గురించి మాట్లాడేటప్పుడు, ఒక మతం గురించి మాట్లాడేటప్పుడు బాగా ఆచితూచి మాట్లాడాలి. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక మతానికి కాదు, ఒక కులానికి కాదు, మొత్తానికి మీరు ముఖ్యమంత్రి. మీరు ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచం ఉన్నంత వరకు ముస్లింలు ఉంటారు. మీరు పుట్టక ముందు గిట్ట ముస్లింస్ ఉన్నారు. మీరు చచ్చినాక గిట్ట ముస్లింస్ ఉంటారు. ప్రపంచం ఉన్నంత వరకు ముస్లింస్ ఉంటారు. మీరు చెప్పేది తప్పు. కాంగ్రెస్ నుంచే ముస్లిం ఉన్నది అని కాదు, ముస్లిం నుంచి కాంగ్రెస్ ఉన్నది. ముస్లింలు ఉన్నారు కనుకనే మీ కాంగ్రెస్ బాగుపడింది. ముస్లింల నుంచి, మీ కాంగ్రెస్ నుంచి ముస్లిం బాగుపడలేదు. అన్న ఈ ఖబరస్థాన్ విషయంలో చాలా పార్టీలు ఇష్యూ చేసాయి. పెద్ద పెద్ద ఇష్యూలు ఉన్నాయి. ఒక నెల నుంచి మేమిచ్చినాము, కాంగ్రెస్ పార్టీ అంటే మేమిచ్చినాము, బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అయితే ఈ ఖబరస్థాన్ విషయంలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఒక నోటిఫికేషన్ కూడా, గెజెట్ కూడా విడుదల చేశారు, మేము ఈ స్థలం ఇస్తున్నామని. దాని నుంచి మీరేమంటారు? ఇగో అధికారంలో ఉన్నదా, నీకు ఇస్తున్నాం అనేది నువ్వు తలుచుకుంటే 2 నిమిషాల పని అది. నువ్వు ఎలక్షన్ కి రాకముందే ఆడ ఏదో ఇష్యూ చేసినావు మెజెస్టిక్ పక్కకు. అది ఆల్రెడీ 70 సంవత్సరాల నుంచి ఖబరస్థాన్ ఉంది. ఒక చిన్న గేట్ ఇవ్వలేకపోయినావు. నువ్వు ఆడ ఇష్యూ చేసినావు, నువ్వే ఓపెన్ చేసినావు, గోడ వలగొట్టినావు, నువ్వే దాన్ని పిటిషన్ ఇప్పించినావు. అవన్నీ జనాలంతా చూస్తారు. ఇప్పుడు ముస్లింలకు నువ్వు ఏమి ఇవ్వదలుచుకున్నదో చక్కగా ఇచ్చేసేయి. అది చేస్తా, ఇది చేస్తా, నేను గెలిచినాక చేస్తా, నేను అది వీకినాక చేస్తా, అది కాదన్నా. ఇప్పుడు నేను చెప్పేది ఏమున్నది, నువ్వు ఒక ముఖ్యమంత్రివి. నువ్వు తలుచుకుంటే 5 నిమిషాలలో గేట్ ఇదైపోతుంది. వాళ్ళంతా పక్కకున్న వాళ్ళంతా ఒప్పుకుంటారు. మళ్ళీ పిటిషన్ వేయడం ఏంటి? అవన్నీ ఈ ప్రజలకు మభ్య పెట్టడానికి ముఖ్యమంత్రికి చేస్తున్నాడు. అంతేగాని అంత తప్ప ఇంకేమి లేదు. ఈ ఖబరస్థాన్ విషయము కొన్ని సంవత్సరాల క్రితంది, పాత విషయం ఇది. అయితే గడిచిన 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఉంది, మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది. అయితే ఈ 10 సంవత్సరాల్లో మీరెందుకు చేయలేదన్నది? 100%. కానీ 10 సంవత్సరాల కింద ఈ ఇష్యూ ఎవరు చేయలేదు. ఆల్రెడీ గోపీనాథ్ గారు ఉన్నప్పుడు, బ్రతుకున్నప్పుడు చెప్పారు, ఒకవేళ మన ప్రభుత్వం రాగానే అక్కడ ఉన్న ఈ పాత ఖబరస్థాన్లో ఉన్న బండని, గుట్టని పలగొట్టి ఇక్కడ స్థలం ఇస్తా అని చెప్పాను. ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయన చనిపోవడం వలన ఆయన ఏం చేయలేకపోయాడు. ప్రభుత్వం వచ్చినాక ఆయన కొద్దిగా ఆరోగ్యం అనేది క్షీణించింది, ఆయన చనిపోవడం జరిగింది. లేకపోతే ఒకవేళ ఉండుంటే 100% ఆయన మాట పెట్టుకునే వాళ్ళు. ఏ మాట చెప్పినా, రంజాన్ లో కేసీఆర్ గారు రంజాన్ తోఫా ఇస్తే గోపీనాథ్ గారు తన సొంత పైసలతో ఇంకో తోఫా ఇచ్చేవారు. క్రిస్మస్ లో కేసీఆర్ గారు క్రిస్మస్ తోఫా ఇస్తే గోపీనాథ్ గారు ఆయన సొంత పైసలతో ఇంకో తోఫా ఇచ్చేవారు. బతుకమ్మ చీర కేసీఆర్ గారు ఇస్తే గోపీనాథ్ గారు మరో తోఫా ఇచ్చేవారు.
ఇలాంటి కానుకలు ఇచ్చి గోపీనాథ్ గారు జనాల్లో ఉన్నారు, ఆయన చెప్పిన మాట నిలబట్టుకున్నారు. ఇప్పుడు వచ్చి ఏదో 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 వాగుతున్నారు. ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలు ఎవరు నమ్ముతలేరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకుంటారు రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరు వాళ్ళ డబ్బు కొట్టుకోవచ్చు, కానీ వాస్తవంగా మీకు తెలుసు ఇదంతా ఏం జరుగుతున్నాయి. జనాల్లోకి వెళ్తే ఎవరు ఏమంటారు. ఈయన మన సీఎం మీటింగ్ అయింది ఇక్కడ శ్రీరామ్ నగర్ చౌరస్తా. నేను చెప్తున్నా, సీఎం మీటింగ్ లో వచ్చిన సగం మంది ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇక్కడికి రోడ్డు మీద ఇలా ఉన్న మనుషులు సగం మంది వెళ్ళిపోయారు. ఇవన్నీ కాదు, జనాలలో పాతుకుపోయింది బీఆర్ఎస్. మీరు ఏం చేసినా ఎట్లా చేసినా ఏ లీడర్ని ఒత్తిడి చేసినా ఏం చేసినా బీఆర్ఎస్ కి ఇవ్వబోతుంది. కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న చిన్న విషయాలలో తోఫాలు కానుకలు అనే మాటలు మాట్లాడే తప్ప అసలు విషయం ప్రజలకు బీదవాళ్లకు అవసరమైతే తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్కటి కూడా చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల లోపల ఫ్రీ బస్సు, 200 యూనిట్లు, 500 గ్యాస్ ఫ్రీ, ఈ 3 ఇచ్చినాం. ఇంకా మిగతా కూడా మాకు సమయం ఉంది మేము ఇస్తాం, కానీ తెల్ల రేషన్ కార్డులు మేము హామీ ఇవ్వకుండానే ఇచ్చినామని చెప్తున్నారు వాళ్ళు. అయితే దీనికి ప్రజలు చాలా మంచిగా స్పందన ఉంది ప్రజల్లో. తెల్ల రేషన్ కార్డులు మళ్ళీ సన్న బియ్యం గురించి వాళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు. దాని గురించి మీరేమంటారు? నేను ఏమంటున్నా అంటే మన ఇప్పుడు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఆయన అడగండి 7 లక్షల కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త కార్డులు ఇచ్చిందని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. అంటే ఆయన మంత్రి కాదా? ఆయన మంత్రే కదా. 7 లక్షల కార్డులు ఇచ్చిందని చెప్పిండు. ఇవన్నీ ఒట్టి మాటలు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన దానిలో మీరు 10% 5% చేయలేకపోయారు. కేసీఆర్ అడగక ముందే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, ఎవరు అడగలేరు. ఆయన పేద ప్రజలు బాధపడుతున్నారని 50,000 ఇచ్చి మళ్ళీ 70,000 ఇచ్చి మళ్ళీ లక్ష 1016 ఇచ్చి పేద ప్రజల్ని ఆదుకుంటాడు. ఎవరు అడగలేరు. పేద ప్రజలకు పింఛన్లు లేకపోతే మహిళలు బాధపడుతుంటే 200 పింఛన్లు 2,000 చేసిండు, ఎవరు అడగలే. వికలాంగులకు 3,000 ఇచ్చుడు, ఎవరు అడగలే. అడగని స్కీములని దళిత బంధుని దళితులను చాలా వెనుకబడ్డారని అని చెప్పేసి 10 లక్షలు ఇచ్చి దేశంలో ఎవరు ఇయ్యలే. ఈ ప్రభుత్వం కల్లివల్లి మాటలు తప్ప వాళ్ళని ఇది చేయలేదు. అరే వాళ్ళు చేసిన వాళ్ళు 5% మీరు చేయలేదు, మీరు చేయండి. బీసీ బంద్ ఇచ్చింది, మైనార్టీ బంద్ ఇచ్చింది, ఎవరికి ఏం లేదు. మీరు సప్లాన్ అని చెప్పి మైనార్టీలు ఏం చేసిరా? మైనార్టీలను మోసం చేయడం తప్ప మీకు ఈ 70 సంవత్సరాలు చేసిరు కదా. మీరు మైనార్టీలో ఎందుకు పేదవారుగానే ఉన్నారు చెప్పండి. మైనార్టీ ఎందుకు డెవలప్మెంట్ చేసుకోలేదు? మీరు మమ్మల్ని వాడుకున్నారు, మీరు మైనార్టీలను వాడుకున్నారు, మీరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కనుక మీకేమో బాధ అనిపిస్తున్న వాళ్ళు చేసిరు, మేము ఏం చెప్పుకోవాలి, ఏం చెప్పాలి. డబల్ బెడ్రూమ్ ఇచ్చింది తెలుసా? హైదరాబాద్ లో చుట్టుపక్కల ఎక్కడ పోయినా పెద్ద పెద్ద బిల్డింగ్లు, అమెరికాలో ఉన్న బిల్డింగ్ కట్టించాడు కేసీఆర్. డబల్ బెడ్రూమ్ ఇచ్చాడు. మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందని చెప్పండి, మీ పార్టీకి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. హైదరాబాద్ ఒక్కటి ఇచ్చిందని చెప్పండి, నేను పార్టిసిపేట్ మీకు సేవ చేస్తా. అవన్నీ కాదు, అబద్ధాలు మాట్లాడడం ఉన్నది. మీరు అబద్ధాలు మాట్లాడడం మానేసుకోండి. ఇప్పుడు ఎట్లా బీఆర్ఎస్ వెళ్తున్నారు కదా, ఏదో చెప్పాలి, మేము ఏదో మీకు చెప్పడానికి ఏం లేదా, ఏదో ఒకటి చెప్తారు. మీరు చెప్పకండి, అవి అన్ని మాటలు చెప్పకుండా అబద్ధాలు చెప్పి పబ్బం కట్టుకుందాం మన మాటలు మాత్రమే ఉన్నాయి తప్ప మీరు చేసిందేం లేదు. చేసిందంతా కేసీఆర్ 100% కేసీఆర్ చేసి